తీరాలో ఆరాలు తీయట్లేదు. అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడట్లేదు. మేము ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాం, సమాధానం చెప్పండి చాలు అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అంతగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? పుష్ప 2 అనుకున్న టైంకి వస్తుందా లేదంటే వాయిదా పడుతుందా? కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారా? దీనికి ఆన్సర్ మన ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. అల్లు అర్జున్ ఫోకస్ అంతా కొన్ని రోజులుగా పుష్ప 2 పైనే ఉంది. దీనికోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు బన్నీ. అంతేకాదు సుకుమార్ సైతం 5 ఏళ్లుగా ఇదే ప్రపంచంలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15న పుష్ప 2ను విడుదల చెయ్యాలి అనేది మేకర్స్ ప్లాన్. కానీ షూటింగ్ తీరు చూస్తుంటే అనుకున్న తేదీకి రావడం కష్టమే అనిపిస్తుంది. ఆగస్టు 15కి రావడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. ఇప్పటికీ ఇచ్చిన మాటపై నిలబడి చెప్పిన తేదీకి పుష్ప 2ను తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు సుకుమార్. శక్తికి మించి కష్టపడుతున్నారు టీం అంతా. అల్లు అర్జున్, రష్మిక మందనతో పాటు మిగిలిన యాక్టర్స్, టెక్నీషియన్స్ అంతా పుష్ప 2 కోసం బల్క్ డేట్స్ ఇచ్చారు. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకుని ఆలోపే పుష్ప 2 పూర్తి చేయాలని చూస్తున్నారు సుకుమార్. చివరి నిమిషం వరకు అదే స్టాండ్ మీద ఉండాలనేది ఆయన ప్లాన్. ఒకవేళ క్వాలిటీ పరంగా మరీ ఇబ్బందులు ఎదురైతే కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదంటున్నారు లెక్కల మాస్టారు. అప్పుడిక పోస్ట్పోన్ తప్ప మరో మార్గం లేదు. ప్రస్తుతానికైతే 15 ఆగస్టుకు పుష్పగాడి రూల్ అయితే ఖాయం. కల్కితో టాలీవుడ్ రేంజ్ మరింత పెంచేశారు నాగ్ అశ్విన్. ఆ ట్రైలర్ చూశాక క్వాలిటీ విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు సుకుమార్. కథలోనూ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏం చేసినా ఎంత మార్చినా అనుకున్న టైంకు పుష్ప 2ను తీసుకువచ్చే ప్రయత్నాలైతే సీరియస్ గానే జరుగుతున్నాయి. మరి డెడ్ లైన్ లోపే చిత్ర యూనిట్ పుష్ప 2ను పూర్తి చేస్తారా లేదా అనేది చూడాలిక. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇకపై చాలా బిజీగా ఉండబోతున్నారు. పైగా ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కూడా. అందుకే ఇదివరకట్లా సినిమాలు చేయడం కుదరదు. అందుకే తన స్థానంలో తనయుడిని ఫ్యాన్స్ కి చేరువ చేస్తున్నారా? కొన్ని రోజులుగా అకీరా పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించడానికి కారణం అదేనా? అకీరా అరంగేట్రానికి సమయం ఆసన్నమైందా? ఎక్కడైనా తండ్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడు ఆ బరువుని వారసుడికి అప్పచెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారేమో అనిపిస్తోంది. రాజకీయంగా ఇకపై తాను బిజీ అవుతానని తెలిసే అకీరానందన్ని ఆడియన్స్కి చేరువ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు అరుదుగా కనిపించిన అకీరా ఎన్నికల తర్వాత తండ్రి దగ్గరే ఉన్నారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత వారసుడిని ఇటు చంద్రబాబు అటు ప్రధాని మోదీ దగ్గరికి తీసుకువెళ్లారు పవన్. నేషన్ వైడ్ అకీరానందన్ని ఫేమస్ అయ్యేలా చేశారు పవన్ కళ్యాణ్. ఈ గుర్తింపు రేపు అకీరా మొదటి సినిమాకి హెల్ప్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైతే క్లారిటీ లేదు గానీ ఖచ్చితంగా త్వరలోనే అకీరా ఎంట్రీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అకీరానందన్కి ఇప్పుడు 20 ఏళ్లు. నిన్న మొన్నటి వరకు చిన్నపిల్లాడ్లా కనిపించినా ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్లా మేకోవర్ అయ్యారు. ఒప్పుకున్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ పూర్తి చేశాక పవన్ పూర్తిగా పాలిటిక్స్పై ఫోకస్ చేయడం ఖాయం. ఆ తర్వాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ స్టార్ భర్తీ చేయాలని చూస్తున్నారు. సమంత ఏం చేస్తున్నారు? కొత్త సినిమాలకు ఎందుకు సైన్ చేయట్లేదు? ఇంకా అనారోగ్యంగానే ఉన్నారా? పైగా మొన్నటికి మొన్న డాక్టర్ సెషన్ కూడా అయిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమంతను మళ్లీ స్క్రీన్ మీద చూడగలమా లేదా? ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య సమాధానం ఇచ్చేశారు సమంత. ఏకంగా మెగాస్టార్ సినిమాకు సైన్ చేశారు ఈ బ్యూటీ. ఖుషి తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత. కనీసం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో కూడా చెప్పలేదు. ఒప్పుకున్న వరకు పూర్తి చేసి హెల్త్ పై ఫోకస్ చేశారు ఈ బ్యూటీ. పైగా సద్గురు ఆశ్రమానికి వెళ్లి ఆధ్యాత్మిక చింతనలో కనిపించారు. ఈమె తీరు చూశాక ఇప్పట్లో సినిమాలు చేయడం కష్టమే అనుకున్నారు. కానీ అంతలోనే కొత్త సినిమాకి ఓకే చెప్పారు శామ్. కొన్ని రోజులుగా కేవలం యాడ్స్ మాత్రమే చేస్తున్నారు సమంత. అది కూడా సౌత్ కాదు, బాలీవుడ్ నటులతోనే కమర్షియల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. అయితే చాలా నెలల తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడి కోసం సౌత్ సినిమా ఓకే చేశారు సమంత. ఏమాయి చేసావే, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి సినిమాల తర్వాత గౌతమ్ మేనన్ తో కలిసి సినిమా చేయబోతున్నారు శామ్. మమ్ముట్టి హీరోగా గౌతమ్ మేనన్ ఒక యాక్షన్ థ్రిల్లర్ తీస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు. జూన్ 15 నుంచి రెగ్యులర్ షూట్ మొదలు కాబోతోంది. 20న సమంత, మమ్ముట్టి జాయిన్ అవుతారు. ఈ సినిమాతోనే మలయాళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు సమంత. గౌతమ్ మేనన్ కోసమే సౌత్ సినిమా చేస్తున్నారా లేదంటే ఇకపై కంటిన్యూ అవుతారా అనేది త్వరలోనే తేలబోతోంది. వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి, పోయే సినిమాలు పోతూనే ఉన్నాయి అన్నట్లుంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి. స్టార్ హీరోలు ఎలాగూ ఇప్పుడు రావట్లేదు. కనీసం వచ్చిన మీడియం రేంజ్ హీరోలైనా ఆకట్టుకుంటారా అనుకుంటే అది జరగట్లేదు. క్రికెట్ టీంలో మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినట్లు ఒకరిద్దరు తప్ప అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు ఇప్పుడు. మరి వాళ్ళ దశ తిరిగేదెప్పుడు?
టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ ఆదుకున్నప్పుడే కదా మ్యాచ్లు గెలిచేది. అలా కాకుండా అంతా ఒకేసారి చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటి? టాలీవుడ్ సిచ్యువేషన్ ఇప్పుడు అలాగే ఉంది. ఆశలు పెట్టుకున్న మిడ్ రేంజ్ హీరోలలో నాని మినహా ఒక్కరు కూడా ఫామ్లో లేరు. మొన్నొచ్చిన శర్వానంద్ మనమే కూడా అంతంత మాత్రమే. సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు ఈ సినిమాకు. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత శర్వానంద్ నటించిన సినిమా మనమే. కొన్ని నెలలుగా సరైన సినిమా లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్న సమయంలో వచ్చిన మనమే ఆ గ్యాప్ ఫిల్ చేయలేకపోయింది. ఈయనొక్కరే కాదు, మిడ్ రేంజ్ హీరోల అందరి పరిస్థితి ఇంచుమించు ఇంతే. ఫ్యామిలీ స్టార్తో విజయ్ దేవరకొండ మరోసారి నిరాశపరిచారు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, మొన్న ఫ్యామిలీ స్టార్. ఇలా సాగుతుంది విజయ్ దేవరకొండ కెరీర్. మధ్యలో ఖుషి మాత్రమే ఓకే అనిపించింది. ఇక రామ్ పరిస్థితి అంతే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ విజయం కోసం చూస్తూనే ఉన్నారీయన. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ డబుల్ ఇస్మార్ట్ పైనే ఉన్నాయి. ఆగస్టులో ఇది విడుదలయ్యే అవకాశాలున్నాయి. మీడియం రేంజ్ హీరోలను తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ల సినిమాలు కరెక్ట్గా క్లిక్ అయితే 100 కోట్లు వస్తాయి. అలాంటి టార్ 2 హీరోలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అటు టాప్ హీరోల సినిమాలు లేక, మీడియం బడ్జెట్ సినిమాలు ఆడక అగమ్యగోచరంగా మారిపోయింది ఇండస్ట్రీ పరిస్థితి. హిట్ కోసం చకోర పక్షుల్లా చూస్తున్న టార్ 2 హీరోలు చాలా మందే ఉన్నారు మన దగ్గర. లవ్ స్టోరీతో కరోనా సమయంలోనూ మంచి విజయం అందుకున్న నాగ చైతన్య ఆ తర్వాత పూర్తిగా ట్రాక్ తప్పారు. థ్యాంక్ యూ, కస్టడీ వచ్చి వెళ్ళినట్లు కూడా ఆడియన్స్కు ఐడియా లేదు. ప్రస్తుతం ఈయన ఆశలు తండేలపైనే ఉన్నాయి. ఇక గోపీచంద్ హిట్ ఇచ్చి దశాబ్దం దాటింది. 2014లో వచ్చిన లౌక్యం తర్వాత ఈయన బ్లాక్ బస్టర్ కొట్టలేదు. ప్రస్తుతం శ్రీను వైట్లతో విశ్వం సినిమా చేస్తున్నారు. ఆ మధ్య ధమాకా, వాల్తేరు వీరయ్యతో ట్రాక్ ఎక్కినట్లే కనిపించిన రవితేజ తర్వాత మళ్లీ గాడి తప్పారు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ మిస్టర్ బచ్చన్ సినిమాపైనే ఉన్నాయి. మరోవైపు వరుణ్ తేజ్ పరిస్థితి మరీ దారుణం. గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ ఫ్లాప్స్ ఈయన మార్కెట్ను బాగా దెబ్బతీశాయి. వరుణ్ తేజ్ ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా సినిమా చేస్తున్నారు. ఇది వరుణ్ కెరీర్కు అత్యంత కీలకం. అలాగే కార్తికేయ 2 తర్వాత నిఖిల్ను పై దెబ్బతీసింది. ప్రస్తుతం ఈయన ఫోకస్ అంతా స్వయంభూపై ఉంది. ఇక కళ్యాణ్ రామ్, అఖిల్ సైతం సరైన విజయం కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు. ఈ మిడ్ రేంజ్ హీరోలు ట్రాక్ ఎక్కినప్పుడే టాలీవుడ్ మార్కెట్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. దర్శకుల కంటే, కథ కంటే ఆ ఒక్క విషయంలో మాత్రం రజనీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏమున్నా లేకపోయినా తన సినిమాల్లో ఆ ఒక్కటి మాత్రం ఉండాల్సిందే అని దర్శకులకి చెప్తున్నారు. జైలర్కు వర్కౌట్ అయిన ఆ ఫార్ములానే నెక్స్ట్ సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు సూపర్ స్టార్. మరి రజనీకాంత్ తీసుకుంటున్న ఆ జాగ్రత్తలేంటి? జైలర్ సక్సెస్ తర్వాత రజనీకాంత్లో జోష్ 10 పెరిగిపోయింది. తన మార్కెట్ తగ్గిందేమో, ఒకప్పట్లా తన సినిమాలో ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు సూపర్ స్టార్లో కూడా జైలర్కి ముందు వచ్చుంటాయి. కానీ ఒక్క హిట్తో మ్యాటర్స్ సెటిల్ అయిపోయింది. ఏం ప్రాబ్లం లేదు, ఆడియన్స్ ఇంకా నువ్వు కావాలయ్యా అంటున్నారని రజనీకి క్లారిటీ వచ్చేసింది. వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు రజనీకాంత్. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్తో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాలు చేస్తున్నారు. ఈ 2 సినిమాల కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు రజనీ. జైలర్లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. వెట్టయ్యాన్లోనూ అమితాబ్, ఫహద్ ఫసిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, మంజు వారియర్ లాంటి స్టార్స్ ఉన్నారు. తాజాగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీలోనూ కాస్టింగ్ మామూలుగా లేదు. ఈ సినిమాలో శివకార్తికేయన్, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. జూలై 1 నుంచి కూలీ షూటింగ్ మొదలు కానుంది. మొత్తానికి జైలర్ నుంచి కాస్టింగ్ పై ఫోకస్ పెంచేశారు రజనీ. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.